బ్యాక్ టు సిరి గోవింద్ కుకింగ్ ఛానల్. ఇవాళ మనం రెడీ చేసేది చిన్న బొచ్చు చేపలు. మనం కృష్ణ వారి దగ్గర తీసుకున్న అప్పుడే పట్టిన ఫ్రెష్గా ఉన్న చేపలను తీసుకున్నాం. ఇప్పుడు మనం ఈ చేపల్ని పులుసు పెడదాం. ఎలా పెట్టాలో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. తీసుకున్న చేపలకు ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు పెట్టుకొని బాగా కలుపుకోవాలి చేపలు పట్టేటట్టుగా. ఉప్పు, కారం ఇప్పుడు బాగా చేపలు పట్టించుకుని ఇప్పుడు ఈ చేపలని ఒక 3 మినిట్స్ పక్కన పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ చేపలకు మనం పెట్టి ఉప్పు, కారం అనేది చేపలు పట్టడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 3 మినిట్స్ పక్కన పెట్టుకోవచ్చు. మనకి చేపల పులుసులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 5 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక 3 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒక 3 టమోటాలు తీసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. తగినంత కారం, తగినంత సాల్ట్, తగినంత పసుపు. ఒక 5 గడ్డలు చింతపండు నానబెట్టుకోవాలి. ముందుగా ఆయిల్, ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయని ఇందులో వేసుకోవచ్చు. ఉల్లిపాయ పేస్ట్ కూడా ఇప్పుడు వేసుకోవచ్చు. ఒకసారి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇది గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఉల్లిపాయ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చింది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయింది కదా, ఇప్పుడు 2 స్పూన్లు పసుపు వేసుకోవచ్చు. తగినంత కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. తగినంత సాల్ట్, కలుపుకోవచ్చు బాగా. మసాలా బాగా వేగింది కదా, ఇప్పుడు మనం ఉప్పు, కారం బాగా వేస్తాం కదా. ఇప్పుడు మనం చేపలకు ఉప్పు, కారం బాగా పట్టించాం కదా. ఇప్పుడు ఈ చేపలను కూడా మనం ఒక్కొక్కటి దీంట్లో వేసుకోవాలి. మసాలాలో సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకోవాలి, లేకపోతే కింద మాడిపోయింది. ఈ చేపలు మన కృషిలో తీసుకోవడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. అదే మనం బయట చేపలు తీసుకున్నామంటే అవి ఎక్కువగా మందులు వేసి బాగా పెంచడం వల్ల మన హెల్త్ అంత మంచిది కాదు. ఇలా మన ఏమీ కంట మన కృష్ణ బ్యారేజ్లో బాగా పెంచిన చేపలు, ఫ్రెష్గా ఉన్న చేపలు తీసుకున్నాము. వేసుకున్నాం కదా, మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేపల పులుసు వేస్తాం కదా, ఇప్పుడు మనం గరిటె పెట్టకూడదు. గరిటె పెట్టడం వల్ల చేపలు అనేవి విరిగిపోతాయి. కాబట్టి మనం ఇలాగ గుడ్డను కానీ తీసుకొని ఇలాగ అటు ఇటు ఊపాలి. అటు ఇటు ఊపడం వల్ల చేపలు విరగకుండా ఉంటాయి. చూసారు కదా. ఇప్పుడు పెట్టుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి 2 మినిట్స్ వరకు. మూత తీసి చూద్దాము. ఇప్పుడు చేపల పులుసుని గరిటె పెట్టకుండా ఇలా
అటు ఇటు కొంచెం కలుపుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందో చూసుకోవాలి ఒకసారి. నాకైతే సరిపోయింది. మీకు తగ్గిందంటే మీరు వేసుకోండి, సరి చూసుకొని వేసుకోండి. మీకు ఈ కర్రీ అనేది నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సిరి గోవింద్ కుకింగ్ ఛానల్.